హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? డబ్బు భలే జబ్బు అంటారు కదండి, అది నిజమేనండి. ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక పక్క పక్కనే అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాళ్ళల్లో ఒకళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, పైసా పైసా జమ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఒక 50 కిలోమీటర్లు పోవాలనుకోండి, వాళ్ళు సైకిల్ వేసుకొని తిరుగుతారు పోను రాను. వాళ్ళు సైకిల్ వేసుకొని వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే మన కష్టాలు పడ్డం మన పిల్లలైనా సుఖపడాలి కదా అనేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, మనం ఉన్న రోజులు మంచిగా సుఖపడదామనేసి వాళ్ళ పిల్లలకి మంచిగా సైకిళ్ళు కొనిపెడతారు, పెద్ద అయినాక బండ్లు కొనిపెడతారు, అన్నీ చేస్తారు. యువతలు వీళ్ళు ఏం చేస్తారు, ఏమీ కొనిపెట్టరు వీళ్ళు. మన పిల్లలకి ఇంకా ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఇంకా మనం పెట్టాల్సినవి చాలా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి అని వీళ్ళు పాపం జాగ్రత్త పడి ఉంటారు. వీళ్ళు అదృష్టం కలిసి వచ్చి వీళ్ళు మంచిగా బాగుపడతారు. అవతల వాళ్ళు ఏం చేస్తారు, కానొచ్చిందల్లా కొనుక్కుంటారు, తింటారు. వాళ్ళకి దేనికి డోకా ఉండదు. ఇంట్లో ఫ్రిడ్జ్లు కొంటారు, టీవీలు కొంటారు, వాషింగ్ మిషన్లు కొంటారు, అన్నీ కొంటారు. కొనుక్కోండి, అది మీ ఇష్టం, కొనుక్కోవడం తప్పులేదు. కానీ యువతలోడు ఎన్ని కష్టాలు పడ్డాడు, వీడు ఏమీ కొనిపెట్టకుండా ఏమీ లేకుండా వాడి పిల్లల్ని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వాళ్ళు ఈ స్థితికి వచ్చారు, అది ఆలోచించుకోవాలి. అంతేగాని వాడు బాగుపడ్డాడు మాకు పెట్టట్లేదు అంటే ఎందుకు పెడతారండి? వాడికి పుణ్యానికి వచ్చిందా? వాడు తిని తినక సంపాదించుకుంటేనే వాడికి 4 డబ్బులు పోగైనాయి. నువ్వు తినేసినావు, నీకున్న కాడికి నువ్వు మంచిగా జల్సా చేస్తున్నావు. ఆ జల్సా వీళ్ళు చేయలేకనే ఉన్నారా? నా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. నువ్వెందుకు చేయలేకపోయావు? అంటే వీడు అన్నిటికీ త్యాగం చేసి డబ్బులు దాచుకోవడం వీడు తప్ప, నువ్వు ఎంజాయ్ చేయటం నీకు గొప్ప, అంతేనా? ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదండి. సంపాదించుకుంటే వాడికి తెలివితేటలున్నాయి, వాడు అదృష్టం కలిసి వచ్చిండు, వాడు సంపాదించుకుండు. నీకు ఉన్నది ఉన్నట్టు తినేద్దాము, రేపటి సంగతి రేపు చూసుకుందామని నువ్వు అనుకున్నావు, అది నీ ఇష్టం. అంతేగాని వీడు సంపాదించుకుండు నాకు పెట్టలేదు అని ఏడవటం మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకు పెడతారండి? వాడికి తినేవాడు లేక, వాడికి తినలేక, వాడు బండ్ల మీద తిరగలేక వాడు సైకిల్ దుక్కుంటూ పోయాడు. ఎందుకు పోయారు వాళ్ళు? ఎందుకు కష్టాలు పడ్డారు? ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా సుఖపడవచ్చులే, ఇప్పుడు కష్టపడదామని పడ్డారు. నువ్వు ముందు నుంచే సుఖపడకుండా వచ్చినావు, నీ కర్మ ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా అనుభవించాలంతే. అంతేగాని పక్కనోడు బాగుపడ్డాడు నేను చెడిపోయానని మాత్రం ఆలోచించొద్దు ఎవరైనా సరే అండి. పక్కనోడు మీద పడి ఏడిస్తే మనకేం వచ్చేది ఉండదు, మనకి ఉన్న మనశ్శాంతి పోయిద్ది, లేనిపోయిన రోగాలు వస్తాయండి. ప్లీజ్ ఇట్లాంటివి మాత్రం ఎవరు చేయకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.